హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో రాగి సంగటిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంగటి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నోట్లో అలా వెన్నలా కరిగిపోతుందనమాట. అలా కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఎలా కొలతలు తీసుకోవాలో రైస్ అండ్ రాగి పిండి ఉండలు కట్టకుండా రాగి సంగటిని కరెక్ట్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. రాగి సంగటి హెల్త్కి చాలా మంచిదండి. ఇది సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన ట్రెడిషనల్ రెసిపీ. మన పెద్దల కాలం నాటి బలమైన ఆహారం. ఈ రాగి సంగటిని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఒక చిన్న గ్లాస్తో బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు. రేషన్ బియ్యం లేదా సోనా మసూరి బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని బాగా కడిగి నీళ్లు పోసి కనీసం ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టుకోండి. సో బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని వండుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 10 నుంచి 11 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 10 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నానండి. కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ తగ్గించుకోండి, పాత బియ్యం అయితే ఒక గ్లాస్ పెంచుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చాలా స్మూత్గా అయిపోవాలి. ఇది 10 నుంచి 15 నిమిషాల లోపు ఉడికిపోతుందండి. మనం చాలా తక్కువ క్వాంటిటీలోనే రైస్ తీసుకున్నాము కదా, చిన్న గ్లాసులో రైస్ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. వన్స్ ఇలా అన్నం ఉడికిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి కలుపుతూ వేయవద్దండి, ఇలా ఒక లేయర్లా వేయండి. రాగి పిండి వేసిన తర్వాత మంట మీదే ఉంచి మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు నిదానంగా ఉడకనివ్వండి. ఆ వేడికి ఆ ఆవిరికి కూడా పైన ఉండే ఆ రాగి పిండి అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట. అలా మగ్గిన తర్వాత మూత తీసేసి చిన్న మంట మీదే ఉంచి ఒక స్ట్రాంగ్గా ఉండే చెక్క గరిటెని అయినా తీసుకుని మీరు బాగా కలుపుకోవచ్చు. మనం తీసుకునే ఎసరు కరెక్ట్గా వేసేస్తే ఈ పిండి అనేది కూడా ఉండలు కట్టకుండా చక్కగా అన్నంలో మిక్స్ అయిపోతుంది. ఇలా అంతా కూడా బాగా కలిపేసేయండి. ఎక్కడ కూడా రాగి పిండి కానీ అన్నం పలుకులు కానీ లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న మంట మీదే ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. మళ్ళీ తిరిగి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. రాగి సంగటి వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి మీద ఈ రాగి సంగటి ముద్దలు కింద చేసుకోవాలి. ఒక ప్లేట్లో నేతిని అప్లై చేసుకుని చెయ్య కాలకుండా తడుపుకుంటూ రాగి సంగటి ఇలా ముద్దలుగా చేసుకోండి. ఈ రాగి సంగటి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎండుమిరగాయలతో కారం చేసుకుంటారు, లేదా పల్లీలు పచ్చడి కానీ రోటి పచ్చడి కానీ ఏదైనా దీనితో కాంబినేషన్గా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈసారి రాగి సంగటిని చేసుకునేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.